రీతిని సిలువాకు నిన్ను కోటి తిని తులువాలతో చేరితిని కలుషంబులను మోపితిని కలుషంబులను మోపితిని దోషున్న నేను ప్రభువా దోషున్న నేను ప్రభువా అపరాధిని యేసయ్యా కృప చూపి రోమయ్యా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున ప్రత్యేక విధంగా మనకు ఈ పవిత్ర శుక్రవారపు సాంగ్యాలను నిర్వహించడానికి విచ్చేసినటువంటి గురువులు శ్రేయితమైనటువంటి ఫాదర్ చాలట్ల మరియదాసు గారు. కాబట్టి భక్తి శ్రద్ధలతో ఎంతో పెద్దవారు మన మధ్యకు ఇచ్చేసి రావటం ఆనందదాయకం, సంతోషదాయకం. కాబట్టి ఫాదర్ గారిని ప్రేమతో ఆహ్వానించుకుంటూ ఈ సాంగ్యాలను ప్రారంభించుకున్నాం. సాధ్యమైనంత వరకు ముందుకు జరగండి, కూర్చొని అందరూ కూడా ముందుకు జరగండి. పిల్లలు ముందుకు రండి. చెక్ హలో 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 చెక్ చెక్ వన్ హలో 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 చెక్ 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 వన్ హలో 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 చెక్ చెక్ వన్ హలో 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 చెక్ హలో 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 చెక్ చెక్ వన్ హలో. పాస్కా పరమ రహస్య బలి అందలి మరొక కోణమును ఈరోజు ఆవిష్కరించబడుచు ఉన్నది. ఈరోజు పవిత్ర శుక్రవారము, శుభ శుక్రవారము. క్రీస్తు శిలువ మరణమును, మన పాపములను పరిహరించే మహాబలిని మనం ధ్యానించే ఈ రోజును మనం ధ్యానించబోతూ ఉన్నాం. మానవాళి విమోచించిన బలి అర్పణను మనం కొనియాడబోవచ్చు ఉన్నాం. మానవాళి పాపులను పరిహరించి రక్షణ వసగే బలి ఇది. ఈ బలిలో బలిని అర్పించేవారు బలి వస్తువును రెండు క్రీస్తు ప్రభువే. కల్వరిగిరిపై అర్పించబడిన ఏకైక చారిత్రాత్మక రక్షణ బలి ఆనాడు జరిగినది, ఈరోజు జరుగుతూనే ఉన్నది. పరమ తండ్రికి సంపూర్ణ విధేయత చూపించాడు యేసు. ఆ బాధామయ సేవకునితో మనమును కలిసి ఉన్నాం. మన వ్యధలను, బాధలను, దుఃఖములను అన్నీ యేసుని బలితో ఐక్యము చేసి తండ్రికి సమర్పించుదాం. ఈరోజు గురువు ధరించే ఎరుపు వస్త్రములు క్రీస్తు రక్తక బలికి, రక్షణ బలికి, పరిపూర్ణమైన ప్రేమకు, హింసాభరిత మరణమునకు గురుతులు. ఈనాటి ఆరాధనలు క్రీస్తు శిలువ మరణమును, దాని ఫలితములను మనము స్మరించుచూ ఉన్నాము. ఈనాటి క్రమములో ప్రధానమైన భాగములు 3: దైవ వాక్యార్చనము, శిలువ ఆరాధన, దివ్య సప్రసాద స్వీకరణము. ప్రత్యేక విధంగా అందరము కూడా ఈ 3 ప్రధానమైనటువంటి భాగాలలో విశ్వాసముతో, భక్తితో పాలు పంచుకుంటూ దేవుని ఆశీస్సులను పొందుకుందాం. ప్రార్థించుదము. సకల వరముల ఊటయగువో సర్వేశ్వర, మీ సేవకుల కొరకు మీ కుమారుడు క్రీస్తు తన రక్తము ద్వారా పాస్కా పవిత్ర క్రియను స్థాపించెను. మీ దయా కటాక్షములను స్మరించుకొని వారిని నిత్య రక్షణతో పవిత్రపరచుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలన చేయు మా ఏలుడ వారైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
ఆమేన్. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఈనాటి మనము చెప్పబడినటువంటి రీతిన మొదటి భాగమైనటువంటి దైవార్చనలోనికి మనం ప్రవేశించి ఉన్నాం. క్రీస్తు గురించి యెషయా ప్రవక్త ముందుగా పలికిన ప్రవచనమును ఈ మొదటి పఠనములు వినుచు ఉన్నాము. గొర్రె సహజ సిద్ధంగా సాధు స్వభావి, దాన్ని వధించడానికి తీసుకొని పోతున్న దానికి అదేమీ తెలియదు. కానీ సర్వజ్ఞాని అయిన క్రీస్తు అన్నీ తెలిసి కూడా ఏమీ తెలియని అజ్ఞానిలాగా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వధించబడడానికి కూడా ఒప్పుకున్నారు. ఇదే ఆయన విధేయతలో ఉన్న విశిష్టత, ఇదే ఆయన విజయానికి కారణం. ఇదే రీతిన దేవునికి విధేయులమై ఉన్న నాడే మనకు రక్షణ లభిస్తుంది అని తెలియచేసే యెషయా గ్రంథములోని పలుకులను ఇప్పుడు భక్తి శ్రద్ధలతో ఆలకిస్తూ మొదటి పఠనాన్ని చదువుకుందాం. మొదటి పఠనము యెషయా గ్రంథము 52వ అధ్యాయము 13వ వచనం నుండి 53వ అధ్యాయము 13వ వచనం వరకు. ప్రభువిట్లు పలుకుచున్నాడు, ఇదిగో నా సేవకుడు విజయము బడయును, అతడు ఘనుడై ప్రశంసలందుకొనెను. జనసమూహములు అతనిని చూచి విభ్రాంతి చెందెను. అతడు వికృత రూపము దాల్చి ఉన్నందున నరుని వలె కనిపింపడయ్యెను. కానీ ఇప్పుడు బహుజాతులు అతని గాంచి విస్మయం పొందెను. రాజులు అతనిని చూచి నిశ్చేష్టులగుదురు. వారు పూర్వము కని విని ఎరుగని సంగతులను తెలుసుకొందురు. ప్రజలిట్లు బదులు చెప్పుదురు, మేమిప్పుడు విన్నవించు సంగతులు ఎవరు నమ్మిరి? ఇది ప్రభువు వలన జరిగినని ఎవరు గ్రహించిరి? దైవ చిత్తము వలన అతడు ఎండిన నేలలలో వేరు పాతుకొని లేత మొక్క వలె పెరిగెను. అతనికి సౌందర్యము గాని చక్కదనము గాని లేదయ్యెను. మనలను ఆకర్షించు సొగసు ఏమీయు అతనిలో కనిపింపదయ్యెను. ప్రజలు అతనిని చిన్న చూపు చూచి తృణీకరించిరి. అతడు విచారగ్రస్తుడు, బాధామయుడు అయినవాడు. నరులు అతని వైపు చూచుటకైనా ఇష్టపడలేదు. జనులు అతనిని తిరస్కరించుటచే మనం అతనిని లెక్క చేయలేదు. అయినను అతడు మన బాధలను భరించెను, మన దుఃఖములను వహించెను. ప్రభువు అతనిని మోది శిక్షించి దుఃఖపెట్టనని మనము భావించితిమి. కానీ అతడు మన తప్పిదముల కొరకు గాయపడెను, మన పాపముల కొరకు నలిగిపోయెను. అతడు అనుభవించిన శిక్ష ద్వారా మనకు స్వస్థత కలిగెను. అతడు పొందిన దెబ్బల ద్వారా మనకు ఆరోగ్యము చేకూరెను. మనమందరము గొర్రెల వలె దారి తప్పితిమి, అందరము మన త్రోవన మనము వెళ్ళిపోతిమి. కానీ ప్రభు మన అందరి దోషము అతని మీద మోపెను. దౌర్జన్యములకు గురి అయినను అతడు వినయముతో సహించెను. పల్లెత్తు మాట అనడయ్యెను. అతడు వధ్యస్థానమునకు కొనుపోబడు గొర్రెపిల్ల వలె, ఉన్ని కత్తిరింపబడు గొర్రెవలే మౌనముగా ఉండెనే కానీ నోరు తెరవలేదు. అతనిని దౌర్జన్యముగా అన్యాయముగా కొనిపోయిరి. అతడి గతిని పట్టించుకున్న వారే లేరు. అతనిని నరికి సజీవుల లోకము నుండి తొలగించిరి. మన ప్రజల పాపముల కొరకు అతనిని వధించిరి.
ఏ తప్పు చేయకున్నను ఎన్నడూ అబద్ధమాడకున్నను అతనిని దుష్టుల ప్రక్క పాతిపెట్టిరి, ధనవంతుని ప్రక్కన సమాధి చేసిరి. ప్రభువు ఇట్లనుచున్నాడు, అయినను అతనిని బాధాపరుతుని చేయవలననియే నా సంకల్పము. అతని మరణము పాప పరిహార బలి అయ్యను కనుక అతడు దీర్ఘాయువు పడేసి పుత్ర పౌత్రులను చూచును. అతని ద్వారా నా సంకల్పము నెరవేరును. బాధలు ముగియగా అతడు మరలా ఆనందము చెందును. నీతిమంతుడైన నా సేవకుడు పెక్కుమంది దోషములను భరించును. అతనిని చూచి నేను వారి తప్పిదములను మన్నింతును. అతడు తన ప్రాణములను అర్పించెను, దుష్టుడుగా ఎంచబడెను. పెక్కుమంది దోషములను భరించి వారి పాపముల పరిహారము కొరకు విజ్ఞాపన చేసెను కనుక నేను అతనిని గొప్పవాణిని చేయుదును. అతడు గనులలో ఒకడుగా గణింపబడును. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. చిన్న గొర్రె పిల్ల నేను యేసయ్యా, మెల్ల మెల్లగా నడుపు యేసయ్యా. యేసయ్యా